సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వందల ఏళ్ల పురాతన డిచ్చిపల్లి రామాలయంలో అపూర్వమైన శిల్ప సంపద. గోపురం అంటూ డిచ్చిపల్లి కిలాకి లేదు. ఇక్కడ విగ్రహాలు ఇంకో ప్రత్యేకత. ఇక్కడ నిర్మాణమైన ఆలయానికి దాదాపు 65 సంవత్సరాల పురాతన విగ్రహాలు రాజస్థాన్లో తయారు చేసి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ రామయ్య విగ్రహాలు 1949లో మా మామగారైన గజవాడ చిన్నయ్య గారు ప్రతిష్ఠిత చేశారు. ఇక్కడ ఒట్టి కిలానే ఉండే, ఏమి లేకుండే. మా మామగారికి ఒక కూతురు ఉండేది, ముగ్గురు కుమారులు చనిపోయారు. ఈ కుమారుడు పుడితే ప్రతిష్ఠ చేస్తానని మొక్కుకున్నారు. మొక్కుకుంటే కొడుకు పుట్టాడు. కుమారుడు పడితే రాజస్థాన్ నుండి విగ్రహ ప్రతిష్ఠ చేసి నిలిపారు. ఆ రోజు వాళ్ళ కుమారుడు పుట్టారు, రామదాస్ అని పేరు పెట్టారు. కళ్యాణ సంతానం అవుతుంది. కళ్యాణాలు అయితే కోరుకున్న వారికి అన్ని కోరికలు తీరుతాయి. రాముడు బాగా మహిమగల దేవుడు. మా కుమారులు బాగా చదువుకోవాలి, మంచిగా కావాలని ముఖ్యము. మా బాబులు, మా అల్లుడు అందరు బాగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ప్రతి ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాలకి, కళ్యాణానికి తలంబ్రాలు, తాలిబొట్టు, బాసికాలు, వస్త్రాలు అన్నీ మా ఇంటి నుండి తీసుకొస్తాము. మళ్ళీ రామనవమికి కూడా ఇంటి నుండి తలంబ్రాలు అవన్నీ తీసుకొస్తాము. అన్నదానం చేస్తాము అందరికీ రామనవమి రోజు. ఇక్కడ మెట్లు అవి ఏం లేకుండే, మా మామయ్య గారు కట్టించారు. తర్వాతను 1 ఎకరము 11 గుంటల భూమి మాన్యంగా ఇచ్చారు. పూజారి ఉండటానికి గుడి ఇచ్చారు. అన్నీ బాగానే ఉన్నాయి. మా మామగారి కోరికలు అన్నీ తీరినాయి అన్నట్టు. మా మామగారు 14 సంవత్సరాలు ఏకగ్రీవంగా సర్పంచ్ ఉండేవారు. బాగా అనిపిస్తుంది. అందుకే మా పిల్లలందరూ నిజామాబాద్లో ఉన్నా కూడా మేము ఇక్కడే ఉంటున్నాం ఈ దేవుడి కొరకు. ప్రతి సంవత్సరం జాతరకు శ్రీరామనవమికి తప్పనిసరి ఎంత మాకు షాప్ ఉన్నా గిరాకీ ఉన్నా మేము వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ ప్రశాంతంగా గంట సేపు ఉండి వెళ్ళిపోతాం. నేను ఇక్కడనే పుట్టాను, ఇక్కడనే పెరిగాను, ఇక్కడనే ఉంటాను. మా అమ్మ వాళ్ళది ఇదే ఊరు, మా అత్తగారు అక్కడ నుంచి మా ఆయన ఇక్కడ నుంచి ఇక్కడనే షాప్ పెట్టుకుని ఇక్కడనే ఉన్నాం. మా పిల్లలు ఇద్దరు కొడుకులు, ఒక పాప పిల్ల అయింది. అనుకున్న కోరికలు మాకు నెరవేరాయి. మా ఆరోగ్యం మంచిగా ఉంది, అంతా ప్రశాంతంగా ఉంది. చిన్నప్పటి నుంచి వచ్చాం గుడికి. మా నాన్నగారు ఉండగా తీసుకొచ్చి, ఇంకా చాలా మంది ఇట్లా భిక్షగాళ్ళు ఉంటారు కిందికి, పైనుంచి కింది దాకా వేస్తూనే పోతుంటే ఆ పైసలు 2 పైసలు అట్లా ఉండే. ఏదనుకున్నా భగవంతుడు కంపల్సరీ నెరవేరుస్తారు కోరిక. బాగానే ఉంది, బాగానే జరుగుతుంది, సంతానం జరుగుతుంది. అన్ని కార్యక్రమాలన్నీ మంచిగానే జరిగినాయి. స్వామివారిది కృప మంచిగానే జరుగుతుంది. సంతానం అయితే సంతానం లేని వాళ్ళకి అనుకున్న కోరికలు కూడా అవుతాయి. ఏదనుకుంటే అది జరుగుతుంది స్వామివారి దయ. ఎప్పుడైనా జనాలు బాగానే వస్తారు. ఇప్పుడు అది మాఘ మాసంలో నవమికి జాతర అవుతుంది. జాతర అప్పుడు నాగవెల్లి దండలు వేస్తారు. అప్పుడు పిల్లలు అని వాళ్ళు వచ్చి నాగవెల్లి దండ వేసుకుంటారు. వేసుకున్న వాళ్ళకి కంపల్సరీ పిల్లలు అవుతారు. డిచ్చిపల్లిలో కొలువు తీరి ఉన్న కళ్యాణ రామయ్య, సంతాన సీతమ్మకు సంబంధించిన ఎన్నో విశేషాలు ఇవాళ తెలుసుకున్నాం కదా. అండ్ దాంతోపాటు ఇక్కడ దాదాపు 65 సంవత్సరాల పై నుండి పూజలు అందుకున్న విగ్రహ ప్రత్యేకత, రాముడి వారి పట్టాభిషేకం మహోత్సవానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. కెమెరా పర్సన్ శేఖర్తో నేను మీ కావ్య, సుమన్ టీవీ, డిచ్చిపల్లి రామాలయం నుండి.